सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మాహాత్మ్యంలో 10వ రోజు వినాల్సినటువంటి కథండి. 10వ అధ్యాయాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో బృహస్పతయే. ఓం నమస్తస్మై బ్రహ్మణే. ఓం విష్ణవే నమః. ఓం శ్రీమత్సుందరమీశానం శ్రీమత్సిద్ధివినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే. యస్యాజ్ఞయా జగత్స్రష్టా విరించిః పాలకో హరిః సంహర్తా కాలరుద్రాఖ్యః నమస్తస్మై పినాకినే. స్కాంద పురాణంలో కార్తీక మాహాత్మ్యంలో 10వ అధ్యాయం 10వ రోజు వినవలసినటువంటి కథను మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నామండి. జనక మహారాజు అడుగుతూ ఉన్నాడు. కోసావజామిళ పూర్వం దుష్కృతం కేన సంచితం కథం తూష్ణీంగతాయామ్యాః కిమూచు స్వామి సంసదీ. విదేహ దేశాధిపతి అయిన జనక మహారాజు వశిష్ఠ మహర్షిని చూసి, ఓ మునీంద్ర, ఈ అజామీళుడెవరు? ఇతను పూర్వం చేసినటువంటి పాపాలేమిటి? యమభటులు ఉత్త చేతులతో ఎలా వెళ్ళిపోయారు? యమసభకు వెళ్ళి వాళ్ళేం చెప్పారు అని అడుగగా వశిష్ఠుడు ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ శత్రుసూదన, విష్ణుదూతల మాటలు విన్నటువంటి యమభటులు యమసన్నిధికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. ఓ మహాప్రభు, మిక్కిలి పాపాత్ముడు, దురాచారుడు, నిందిత కర్మలను చేయువాడు అయిన అజామీళుణ్ణి విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకెళ్ళిపోయారు. మేమేమీ చేయలేక వెనక్కి వచ్చేసాం అనగానే యముడు జ్ఞాన దృష్టితో ఈ వృత్తాంతమంతా కూడా తెలుసుకున్నాడండి. దురాత్ముడైనటువంటి అజామీళుడు మరణకాలంలో విష్ణునామాన్ని ఉచ్చరించడం వల్లనే విష్ణుదూతలు అతడిని వైకుంఠానికి తీసుకెళ్లారు. అజామీళుడు మరణ సమయంలో హరినామ సంకీర్తనం అనే అమృతాన్ని త్రాగడం వల్ల సకల పాపాల నుండి విముక్తుడై విష్ణులోకానికి చేరుకున్నాడు. పాపాత్ములైనా కూడా తనను స్మరించినంత మాత్రం చేతనే విష్ణువు వారి పాపాలను హరించి తన సాన్నిధ్యానికి చేర్చుకుంటాడు. పొరపాటున హరినామస్మరణ చేసినా కూడా ఆ నామస్మరణ అగ్నిహోత్రుని వలె సర్వ పాపాలను బూడిద చేస్తుంది. ఎవడు భక్తితో శ్రీమన్నారాయణమూర్తిని ధ్యానిస్తాడో అతడు జీవన్ముక్తుడు అనబడతాడు. అతడు చివరికి శాశ్వతమైన మోక్షాన్ని పొందుతాడు అని పలికి యముడు ఊరకుండిపోయాడు. జనక మహారాజా, అజామీళుని పూర్వజన్మ వృత్తాంతాన్ని చెబుతున్నాను, విను. పూర్వజన్మలో ఈ అజామీళుడు సౌరాష్ట్ర దేశంలో ఒక విప్రుడు, శివాలయంలో అర్చకుడు. ఇతడు శివాలయంలోని వస్తువులను దొంగిలించేవాడు. అసావజామిళ పూర్వం విప్ర సౌరాష్ట్ర కేంద్రప శివాగారార్చకో నిత్యం శివద్రవ్యాపహారక. ఆయుధాన్ని చేతపట్టి ఆచారాన్ని వదిలేసి స్నానం కూడా చేయకుండా అపరిశుద్ధుడై ఉండేవాడు. స్వామికి పూజ చేసేటప్పుడు ఒక్క మంత్రం కూడా చెప్పేవాడు కాడు. పూజా విధి తెలియదు. దేవుని ఎదుట కాళ్ళు చాపుకుని కూర్చునేవాడు. ఎప్పుడు కూడా భగవంతుడికి ఎదురుగుండానండి కాళ్ళు చాపుకుని కూర్చోకూడదు. అది మహాపరాధంగా చెబుతూ ఉన్నారు చూడండి. చెలికత్తెలతో కూర్చొని కబుర్లు చెప్పేవాడు. దురాగ్రహాన్ని కలిగి ఉండేవాడు. సర్వ ఆభరణాలను ధరించి సుందరంగా అలంకరించుకుని తిరిగేవాడు. అతనికి వేరొకడి భార్య ప్రేయసిగా ఉండేది. ఆమె భర్త పేదరికంతో చాలా కష్టపడుతూ ఉండేవాడు. ఎవరి ఇంటా ఊరికే భోజనం చేయడం ఇష్టపడేవాడు కాదు. ఇంటింటా తిరిగి భిక్షమెత్తుకుని ఆ వచ్చిన ద్రవ్యంతోనే కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు అలాగే అతడు యాచన చేసి తీసుకువచ్చినటువంటి బియ్యం, కూరలు, పప్పులు మొదలైన వాటిని భార్యకిచ్చి భార్యను పిలిచి, నాకు బాగా ఆకలిగా ఉంది, తొందరగా వంట చేయమని చెప్పాడు. ప్రస్తుతానికి త్రాగడానికి నీళ్ళు ఇమ్మన్నాడు. అతడి భార్య మాత్రం భర్త మాటలను పట్టించుకోకుండా పరపురుషుణ్ణి మనస్సులో నిలుపుకుని భర్తకు నీరు ఇవ్వక వంట కూడా చేయక ఊరకుండిపోయింది. అప్పుడు ఆ భర్త భార్యను గద్దించి ఒక దెబ్బ వేశాడు. అలా భర్త చేతిలో ఒక దెబ్బ తిన్న వెంటనే భార్య కూడా కోపంతో భర్తపై పిడిగుద్దులతో విరుచుకుపడింది. అతడు భార్య దెబ్బలు తాళలేక భార్య నుండి తప్పించుకుని ఇల్లు వదిలి పొరుగురికెళ్ళి అక్కడే భిక్షాటన చేస్తూ భగవద్ధ్యానంలో ఉన్నాడు. అతడి భార్య మాత్రం సాయంకాలమే తొందరగా భోజనం చేసేసి మంచి చీర కట్టుకుని బాగా అలంకారం చేసుకుని ఒక రజకుని ఇంటికెళ్ళి ఆ రాత్రి తనతో గడపమని అడిగింది. అప్పుడు రజకుడు ఈ వనితను మందలించి ఇది కాని పని అని చెప్పాడు.
అయినా ఆమె వాదులాడుతోందని ఒక కర్ర తీసుకుని ఈమెను బయటకు వెళ్ళగొట్టాడు. అలా అవమానంతో బయటకు వచ్చినటువంటి ఆ వనిత ఈ దేవాలయానికి వచ్చి ఈ పూజారిని కలిసి ఆ రోజు ఈ పూజారితోనే గడిపింది. ఉదయం నిద్ర లేచాక మాత్రం ఈ వనితలో అనూహ్యమైన మార్పు వచ్చిందండి. చేసిన పనికి, చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెంది మళ్ళీ తిరిగి భర్తను వెతుక్కుంటూ వెళ్ళి జరిగిన దానికి క్షమార్పణ చెప్పి భర్తను ఇంటికి తెచ్చుకుంది. ఆ తర్వాత జీవితాంతం ఆ దంపతులు సరిగ్గానే గడిపారు. కాలాంతరంలో ఈ బ్రాహ్మణ పత్ని మరణించి చేసిన పాపాలకు నరక బాధలను అనుభవించి మళ్ళీ భూలోకంలో కన్యాకుబ్జంలో చండాల స్త్రీగా పుట్టింది. ఆ శివాలయ పూజారి కూడా మరణించి అతడు చేసిన పాపాలకు రౌరవాది నరకాలు అనుభవించి తరువాతి జన్మలో ఇదే కన్యాకుబ్జంలో సత్యనిష్ఠుడు అనే విప్రుడికి పుత్రుడుగా జన్మించాడు. ఆ పిల్ల తండ్రి కూతురు పుట్టగానే ఒక పండితుని వద్దకు వెళ్ళి జాతకం వేయించాడు. అప్పుడు ఆ పండితుడు ఈ పాపకు పితృగండం ఉంది అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఆ తండ్రి ఈ పసిబిడ్డను ఒక చెట్టు క్రింద వదిలేశాడు. అటుగా వెళుతున్న ఒక బ్రాహ్మణుడు ఈ పాపను చూసి జాలితో తెచ్చి పెంచుకున్నాడు. అంటే అతడికి కుటుంబం లేకపోవడం వల్ల ఆ పాపకు సంరక్షకురాలిగా ఒక దాదీని పెట్టాడు. దాదీ సంరక్షణలో పెరిగి పెద్దదైనటువంటి ఆ కన్యనే ఈ జన్మలో అజామీళుడు పొందాడు. ఇది అజామీళుడి పూర్వజన్మ వృత్తాంతం. ఓ రాజేంద్ర, జన్మల్లోనూ చేసినటువంటి పాపాలకు కూడా హరినామస్మరణను మించినటువంటి ప్రాయశ్చిత్తం లేనేలేదు. నాలుక నారాయణుణ్ణి స్మరించకపోయినా, మనస్సు మాధవుని యందు నిలపకపోయినా, చెవులు చక్రపాణి కథలు వినకున్నా జీవుని పాపాలు ఎలా నశించవు కదా. మనఃపూర్తిగా హరినామస్మరణ చేయువారు తప్పక ముక్తి నొందుతారు. ఇందులో సందేహం లేదు. ఆ హరినామస్మరణ మహాపాతకాలను అలాగే స్వల్ప పాపాలను కూడా హరించి వేస్తుంది. కార్తీక మహాత్మ్యంలో వివరించిన అన్ని కర్మలకు కూడా పాపాలను హరించే శక్తి ఉంది. ఈ ఉపాఖ్యానం విన్నా కూడా పుణ్యం కలుగుతుంది. ఇదం పుణ్యమాఖ్యానం శ్రావయేద్వాసమాహితః తేన పాపాని నశ్యంతి విష్ణునా సహ మోదతే. ఇందులోనండి చాలామందికి ఇన్ని పాపాలు చేసినటువంటి అజామీళుడు మరణకాలంలో హరినామస్మరణ చేసిన వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోవడం ఏమిటి, ఇది మేము జీర్ణించుకోలేకపోతున్నామండి అని అంటూ ఉంటారండి. ముఖ్యంగానండి కొడుకుకు నారాయణ అని పేరు పెట్టుకున్నాడండి. సాధారణంగా ఏ విధమైన ఆధ్యాత్మిక వాసన లేని వాళ్ళైతే కనుక బిడ్డలకు ఈ విధంగా భగవన్నామాన్ని పేరుగా పెట్టుకుంటారా అండి? పెట్టుకున్నారు సరే, నారాయణ అని పూర్తిగా పేరుతో పిలిచేవాళ్ళు ఎంతమంది అండి? నేటి రోజుల్లో కూడా సత్యనారాయణ అని పేరు పెట్టుకుంటారు. ఏమని పిలుస్తారండి? సత్యబాబు, సత్యం అంటారు. వీళ్ళ కర్మకాలే నారాయణ అని పిలిచే అవకాశమే ఉండదు. సత్యనారాయణ అని ఎంతమంది పిలుస్తారు? పిలవరు. కావున నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. పెట్టుకున్నటువంటి పేరును ఎల్లప్పుడూ కూడా నారాయణ నారాయణ అనే పిలుస్తూ వచ్చాడు జీవితాంతము కూడా. మనం గతంలో చెప్పుకున్నాం, ఈ బిడ్డ అనంటే అజామీళుడికి ఎంతో వాత్సల్యము, ఎంతో ప్రేమ, ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకువెళ్ళేవాడు అని చెప్పేసి. అలా చూసుకుంటే చిన్నప్పటి నుండి మరణ సమయం దాకా నారాయణ నారాయణ అని ఎన్నిసార్లు స్మరించి ఉంటాడు, ఎన్ని లక్షల సార్లు స్మరించి ఉంటాడు. నేటి రోజుల్లో అయితే నారా అనో లేకపోతే నర అనో సగం మొక్క చేసి పిలుస్తూ ఉంటారు. అజామీళుడు అలా చేయలేదండి, నారాయణ అనే పిలుస్తూ వచ్చాడు. కావున ఎన్ని పాపాలు చేశాడో అన్ని లక్షల సార్లు నారాయణ నామస్మరణ కూడా చేశాడు. అందువల్లనే మరణ సమయంలో కూడా నారాయణ నామస్మరణ చేసేటటువంటి అవకాశం వచ్చింది. పాపాలకు సమానంగా అతను చేసినటువంటి పాపాలతో సమానంగా హరినామస్మరణ చేశాడు. నారాయణ అనే పేరు పెట్టుకోగలిగాడు అనంటే కనుక నారాయణ భక్తి కూడా అతని యందు ఉన్నది. చేసినటువంటి పాపాలతో సమానంగా హరినామస్మరణ చేయడం వల్లనే అతడు వైకుంఠానికి వెళ్ళాడు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉన్నది. పూర్వజన్మలో చేసినటువంటి పాపాలకు మాత్రం ఘోరమైనటువంటి నరకాలు అనుభవించాడు, అదే చెప్పుకున్నాం మనం. ఈ జన్మలో చేసినటువంటి పాపాలకు సమానంగా నారాయణ నామస్మరణ చేశాడు, హరి భక్తిని కలిగి ఉన్నాడు. మరణ సమయంలో అతను నారాయణ అని చెప్పేసి మహావిష్ణువును ఉద్దేశించి పిలిచి ఉండకపోవచ్చండి. కాకపోతే నారాయణ అనే పేరు పెట్టుకోవడం మాత్రం మహావిష్ణువును ఉద్దేశించే పెట్టుకున్నాడు కదా, మహావిష్ణువు పేరునే పెట్టుకున్నాడు కదా. అందువల్ల అతనిలో హరిభక్తి ఉన్నది.
నారాయణ అని మరణ సమయంలో అతను పలకగలిగాడు అనంటే కనుక అప్పటికే మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉన్నది. జీవితాంతము నారాయణ నామస్మరణ చేయడం వల్ల. ఏది ఏమైనప్పటికీ కూడా అజామీళుడిది ఒక ప్రత్యేకమైనటువంటి కథ, ప్రత్యేకమైనటువంటి సందర్భం అని మనం అర్థం చేసుకోవాలి. అందరి విషయాల్లోనూ కూడా అది వర్తించే అవకాశం లేదు. అతనికి అలా వ్రాసిపెట్టి ఉంది, అలా జరిగింది. మనం అజామీళోపాఖ్యానంలో మనం తీసుకోవాల్సినటువంటి సారాంశం ఏమిటి అని అంటే కనుక భగవన్నామాన్ని పిల్లలకు పెట్టుకోవాలి. పెట్టుకున్నటువంటి పేరును నిరంతరము పిలుస్తూ ఉండాలి. పెట్టుకున్నటువంటి పేరులో సగం ఇందాక చెప్పాను చూసారా, సత్యనారాయణ అని పెట్టుకుని సత్తి అని పిలవడం. కొంతమంది ఈ రోజుల్లో కూడా నారాయణ అనే పేరు పెట్టుకుంటారు, కాకపోతే నాని అంటారు. ఏం చేస్తాం? సుబ్బలక్ష్మి అని లక్షణమైనటువంటి పేరు పెట్టుకుని సుబ్బు అని పిలవడం, లక్ష్మి అనే పేరు పెట్టుకుని లచ్చు అని పిలవడం. ఏమి కర్మో చూడండి. ఈ విధంగా పాపం మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు, కానీ పిలిచేటటువంటి అవకాశం అంటే ఆ మాత్రం పుణ్యం సంపాదించేటటువంటి సౌభాగ్యం కూడా కొంతమందిలో ఉండదు. అజామీళుల్లో అవన్నీ ఉన్నాయి. చేసినటువంటి పాపాలకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా హరినామస్మరణ చేశాడు కాబట్టే మరణ సమయంలో కూడా నారాయణ నామాన్ని స్మరించేటటువంటి భాగ్యం అతనికి కలిగింది. వైకుంఠానికి చేరాడు. ఇంతటితో స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మాహాత్మ్యంలో 10వ అధ్యాయం పూర్తయిందండి. స్వస్తి.